మల్టీ మిల్లెట్ పనియారం తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వావ్, మల్టీ మిల్లెట్ పౌడర్స్ అన్ని అన్నమాట. ఇందులో మనకి రాగులు, జొన్నలు, సజ్జపిండి. ఓకే, మరి అయితే స్టార్ట్ చేద్దామా? ఓకే, మిక్సింగ్ బౌల్ లో ఫస్ట్ అన్ని పిండిలు కలుపుకుందాం. ఫస్ట్ రాగి పిండి హాఫ్ బౌల్, ఇందులో మనం హాఫ్ బౌల్ ఉప్మా రవ్వ, సజ్జపిండి, ఇది జొన్న పిండి కదా, జొన్న పిండి, జీరా వేసుకుందాం. ఓకే, చిటికెడు పసుపు, నెక్స్ట్ మనం ఇందులో క్యారెట్ అన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని, మనకి తొందరగా ఉడికిపోవాలి కదా, అవును, చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేస్తాం. హాట్ మిర్చి, ఓకే, నెక్స్ట్ మిర్చి యాడ్ చేసుకుందాం. ఇది కూడా చిన్న కట్ చేసుకోవాలి, మళ్ళీ పిల్లలు కారం అవుతుంది, తినడానికి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇందులో టమాటోస్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకుందాం. ఇంకా దీనికి సెపరేట్ చట్నీ ఏం అవసరం లేదనుకుంటా, డైరెక్ట్ గానే మనం తినేయచ్చు. నెక్స్ట్ ఇందులో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్, నెక్స్ట్ సోడా యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేసుకోవాలి. అయితే ఇది మనకి దోశ పిండి బ్యాటర్ రావాలి. దోశ పిండి బ్యాటర్ వస్తే మనకి వేసుకోవడానికి ఈజీగా. అవును, ఓకే. సో వాటర్ కూడా తీసుకో, జగ్లో ఉంది వాటర్. స్లోగా మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. నీకు నేను పెద్ద గరిటె ఇవ్వనా, నీకు ఈజీగా ఉంటుంది దీంతో కలుపుకోవడానికి. నేను కలుపుతూ ఉంటాను, నువ్వు ఆ ముద్రలు ఏంటో చూపించవచ్చు కదా. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం పెట్టే ముద్రలలో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. మనం పెట్టే ప్రతి ఒక్క ముద్ర మనం డైలీ లైఫ్ స్టైల్లో వాడుతూ ఉంటాం, బట్ అది స్పెసిఫిక్గా అది అని మనం ఐడెంటిఫై చేయమన్నమాట. నాకు అలాంటివి కొన్ని ముద్రలు చూపించవా? తప్పకుండా. మనం వెంకటేశ్వర స్వామిని చూపించాలంటే శంకు చక్రాన్ని చూపిస్తాం కదా, ఇందాక చెప్పాము థైరాయిడ్ అని. సో ఇదన్నమాట శంకు ముద్ర. ఓకే, నెక్స్ట్ చక్రం చూపిస్తాం. 2 అర్ధచంద్ర హస్తం అంటాం దీన్ని. 2 ఇది చక్రం అన్నమాట. నెక్స్ట్ మయూర హస్తం, పికాక్ ఫేస్, దాని 3 మీద ఉంటాయి కదా, అది పికాక్. ఇది అర్ధచంద్రం, మూన్, పతాకం, సన్, మూన్ చూపిస్తాము. నెక్స్ట్ వాటర్ వేవ్స్. నెక్స్ట్ ఇది జింకలాగా వస్తుంది. పాము, సర్పశేషము, పాము, గరుడము, పక్షి. సో ఇలా ముద్రలన్నీ చూపిస్తూ ఉంటాం అన్నమాట. శివలింగము, అమ్మవారికి అయితే కపిత్తము, ఇక్కడ లక్ష్మీదేవికి చిన్న చిన్న మూమెంట్స్ తోని ముద్ర మీనింగ్ చేంజ్ అయిపోతుంది. వీటిల్లోనే మళ్ళీ ఇలా జాయిన్ చేస్తే ఒకలాగా. మనము కూచిపూడిలో ఇలా పెడతాము లక్ష్మీదేవికి, ఇక్కడ ఫ్లవర్స్ పట్టుకుంటుంది కదా, సో అది అన్నమాట. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే పేరునిలో
పార్వతీదేవి అని అర్థం అనమాట. ఇలా పెడతారు, పేరుని ఇలా పెడతారు, కూచిపూడి ఒకలాగా పెడతారు, భరతనాట్యం ఒకలాగా పెడతారు. సో మళ్ళీ మన కటకముఖ అంటే అందులో 3 టైప్స్ ఉంటాయి, ఇది. సో అలా మనం చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట ముద్రలు. మనకు డాన్స్ మూమెంట్స్ ప్రకారం, డాన్స్ స్టైల్స్ ప్రకారం ముద్రలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. వెరీ నైస్. సో అలానే ఇక్కడ నువ్వు అప్పు చెప్పిన పని కూడా నేను చేసేసాను. ఓకే. దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకున్నాను. ఇంకొంచెం మనకి వాటర్ పడుతుందా? లేదు, సరిపోతుంది కదా. ఓకే, ఇదిగో అయితే. సో నెక్స్ట్ వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని, ఇది మనం ఫస్ట్ గ్రీస్ చేసుకుంటే బెస్ట్ కదా. యా, అక్కడ ఆయిల్ నెయ్యి ఉంది, చేతితో చేసేసినా ఓకే, స్పూన్తో చేసేసినా ఓకే. స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఆయిల్ అప్లై చేసుకుంటాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక సేమ్ మనం పొంగనాలు ఎలా వేసుకుంటాం సేమ్ అంతే. సో మరి ఫుల్ గా కాకుండా కొంచెం మనము హాఫ్ అన్నట్టుగా వేసుకోవాలి, అలాగో పొంగుతాయి కాబట్టి ఇందులో సోడా వేసాం కదా, సో మనకు కొద్దిగా పొంగు అనేది వస్తుంది. ఈ మన బ్యాటర్ కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇందులో అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా, వేడైపోయింది. చిన్న చిన్న పొంగనాలు వేసుకుంటాం. సో వీటిని కొంచెం ఉడకనిద్దాం, మూత పెట్టేద్దాం. ఓకే, మూత పెట్టేసి మనకు కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది. అవును. నెక్స్ట్ బిట్లో మనం రివర్స్ వేసినప్పుడు మూత తీసేసి మనకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది. అవును. వైష్ణవి, మన పనియారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 2 minutes. ఇప్పుడు మనం రివర్స్ చేసేసుకున్నాం కదా, కలర్ చూడండి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, సో 2 sides కాలిపోయాయని మనకి అంటకుండా ఈజీగా వచ్చేస్తే కాలిపోయినట్టు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటాం. వేడివేడిగా మల్టీ మిల్లెట్ పనియారం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మల్టీ మిల్లెట్ పనియారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, సజ్జ పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, పెరుగు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. మల్టీ మిల్లెట్ పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, ఉప్మా రవ్వ, సజ్జ పిండి, జొన్న పిండి, జీలకర్ర, పసుపు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, సరిపడా ఉప్పు, వంట సోడా, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల్లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మల్టీ మిల్లెట్ పనియారం రెడీ.